హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు అయితే తొలి ఏకాదశి పండుగ స్పెషల్ అయిన పేలాల పిండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ స్టవ్ మీద నేను ఇక్కడైతే బాండీ పెట్టేసుకున్నానండి. బాండీలోకి 1 స్పూన్ దాకా ఆయిల్ తీసేసుకుంటున్నాను. మనకి ఎప్పుడైనా పాప్కార్న్స్ అనేది ప్రిపేర్ చేసుకునేటప్పుడు కుక్కర్లోనే చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి బాండీలో కూడా చక్కగా వస్తాయండి. కాకపోతే మనం ఏది తీసుకున్నా మందపాటిదే తీసుకోవాలి. ఇక నేను డీమార్ట్లో యూస్ చేసే పాప్కార్న్ సీడ్సే యూస్ చేస్తున్నానండి. నేను ఇక్కడ పాప్కార్న్ ప్రిపేర్ చేసుకోవడానికి వాడే సీడ్స్కి ఎటువంటి సాల్ట్నెస్ ఉండదండి. జస్ట్ ఈ సీడ్స్ మాత్రమే పాప్కార్న్ సీడ్స్. ఇవి నేను ఈ ఆయిల్ అనేది తీసేసుకుంటున్నాను. బాండీ మీద తీసేసుకుని దీనిలోకి కొంచెం పసుపు తీసేసుకుంటున్నాను. ఎక్కువ కాదు, జస్ట్ చిటికిడంత పసుపు తీసేసుకుని ఒక్కసారి అయితే వీటి మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. మనకి ఆయిల్ అనేది చక్కగా పాప్కార్న్స్కి పట్టాలి. ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ చక్కగా మనకి మీడియం ఫ్లేమ్లో మనకి పాప్కార్న్స్ అనేవి రెడీ అయిపోతాయి. మనం ఎప్పుడు పాప్కార్న్స్ అనేది మాడిపోకుండా చూసుకోవాలండి. మాడిపోతే కనుక చేదు అనేది వస్తుంది. సో పాప్కార్న్స్ అనేది చక్కగా మనకి ప్రిపేర్ అయిపోయింది. ఈ పాప్కార్న్స్ అనేది నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. పాప్కార్న్ అనేది పూర్తిగా కంప్లీట్గా ఆరిపోవాలి. వేడి మీద ఎప్పుడు మనం గ్రైండ్ చేయకూడదండి. వేడి మీద గ్రైండ్ చేస్తే కనుక మనకి చెమ్మ లాంటిది పడుతుంది. పాప్కార్న్ అనేది కొంచెం కూల్గా అయిపోయాక దీన్ని నేను ఇక్కడ మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి నేను ఇక్కడ పాప్కార్న్స్ తీసేసుకుంటున్నాను. మనం పాప్కార్న్స్ ఇక్కడ మిక్సీ జార్లోకి తీసుకునేటప్పుడు ఏమాత్రం పాప్కార్న్స్ మనం కుక్ చేసుకునేటప్పుడు మాడినవి కానీ లేకపోతే గింజలు అలాంటివి ఉన్నా గ్రేట్ చేసేసుకుంటే చక్కగా మనకి పిండి అనేది చక్కగా వస్తుందండి. మనకి చేదు అనేది కూడా రాదు. ఈ విధంగా నేను పాప్కార్న్స్ అనేది ఫస్ట్ తీసేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆపి గ్రైండ్ చేసుకోవాలి. లేకపోతే అవి వెయిట్లెస్గా ఉంటాయి కాబట్టి కిందకి నలగవు అనమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక దీనిలోకి 1 కప్పు దాకా నేను శనగపప్పు తీసుకుంటున్నాను. అదేవిధంగా 1 పావు కప్పు అంటే కొంచెం జస్ట్ ఎక్కువ కాదు ఎండు కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నానండి. అదేవిధంగా నేను ఇక్కడ 1 కప్పు పాప్కార్న్కి అదేవిధంగా నేను ఇక్కడ 1 కప్పు బెల్లం తురుము అదేవిధంగా 2 యాలకులు తీసేసుకుని మరొకసారి అయితే ఇక్కడ మనం మొత్తాన్ని గ్రైండ్ చేసేసుకుందాము. చక్కగా మనం ఎప్పుడైనా గ్రైండ్ చేసుకునేటప్పుడు చెప్పాను కదండి, ఆపి 2 టైమ్స్ అనేది మనం గ్రైండ్ చేసుకుంటే మొత్తం చక్కగా మిక్స్ అవుతుంది. అదేవిధంగా చక్కగా గ్రైండ్ అవుతుంది. మనకి నార్మల్గా తినే వాళ్ళకైతే ఈ స్వీట్ అనేది డెఫినెట్గా సరిపోతుందండి. దీంట్లో స్వీట్నెస్ అనేది మీరు ఇంకొంచెం స్వీట్ అనేది ఇష్టపడితే కనుక మరొకసారి స్వీట్ అనేది చూసుకుని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన తొలి ఏకాదశి పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది. మరి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యాపీ తొలి ఏకాదశి.